Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Today we are going to learn about Lamarckism topic from Heredity chapter. Lamarckism. So in our previous video we have learned about evolution and variation in beetle population. So natural selection, genetic drift ఇవన్నీ కూడా evolution కి ఎలా help చేస్తాయో చదువుకున్నాము. Now we are going to learn about Lamarckism. So in olden days people have a belief that all the living organisms on this earth had నాట్ అండర్గోన్ ఎనీ చేంజ్. సో ఎర్త్ మీద ఉన్న ఆర్గనిజమ్స్ అన్నీ కూడా ఎలా ఉండేవి అలాగే ఉంటాయి. సో వాటిలో ఎలాంటి చేంజెస్ జరగవు అని అనుకునేవాళ్ళు ఓల్డెన్ డేస్లో పీపుల్. సో అప్పుడు ఎవరు వచ్చారంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనే సైంటిస్ట్ వచ్చారు. అండ్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రపోజ్ ద థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాని థియరీని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే ఫస్ట్ టైం జీన్ బాప్టిస్ట్ లామార్క్. సో ఈయన ఏం చెప్పారు అంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద హిస్టరీలో ఏదో ఒక టైంలో ద సైజ్ ఆఫ్ జిరాఫ్ నెక్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద డీర్. సో జిరాఫ్స్ అన్నీ కూడా డీర్ అంతే ఉండేవి, వాటి నెక్ కూడా చాలా షార్ట్గా డీర్ లానే ఉండేవి. బట్ డ్యూ టు ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఆన్ ద గ్రౌండ్, సో కింద ఉన్న ఫుడ్ మెటీరియల్లో షార్టేజ్ రావడం వల్ల అంటే తగ్గడం వల్ల దొరకకపోవడం వల్ల జిరాఫ్స్ యూజ్ టు స్ట్రెచ్ దేర్ నెక్ టు రీచ్ ద లోవర్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్. సో ట్రీస్ మీద ఉన్న బ్రాంచెస్ యొక్క లీవ్స్ని తినడానికి వాటి నెక్స్ని స్ట్రెచ్ చేస్తూ ఉండేవట. సో అలా స్ట్రెచ్ చేస్తూ ఉండడం వల్ల బికాస్ ఆఫ్ కంటిన్యూస్ స్ట్రెచింగ్, అలా కంటిన్యూస్గా స్ట్రెచ్ చేసి లోవర్ బ్రాంచెస్ ఆఫ్ ట్రీస్ని రీచ్ అవ్వడానికి ట్రై చేయడం వల్ల ఏమైందంటే ఆఫ్టర్ సెవెరల్ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ అయ్యే కొద్దీ జిరాఫ్స్ నెక్స్ అనేవి లాంగ్గా అయ్యాయి అని చెప్పారు ఈయన. ఓకే, సచ్ క్యారెక్టర్స్ ఆర్ డెవలప్డ్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ఎన్ ఆర్గనిజం ఆర్ కాల్డ్ as ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. అలా పుట్టుకతో వచ్చే క్యారెక్టర్స్ కాకుండా మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ని ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అంటే మధ్యలో వచ్చినవి, తెచ్చిపెట్టుకున్న క్యారెక్టర్స్ అనమాట. సో అలా ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. సో జిరాఫ్స్లో ఇలా లాంగ్ నెక్ అనేది ఒక ఎక్వైర్డ్ క్యారెక్టరే అని ఆయన చెప్పారు. అండ్ దీస్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ టు నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. సో ఈ క్యారెక్టర్స్ అనేవి ఆ జనరేషన్తో ఆగిపోకుండా వాటి ఆఫ్ స్ప్రింగ్స్కి కూడా పాస్ అయినవి, అంటే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఈ లాంగ్ నెక్ అనే క్యారెక్టర్ పాస్ అయింది అని చెప్పారు. అండ్ హీ కాల్డ్ దిస్ థియరీ యాజ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్. అంటే మధ్యలో తెచ్చిపెట్టుకున్న మధ్యలో వచ్చిన క్యారెక్టర్స్, ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఏమైనా ఇన్హెరిట్ అయినాయి, పేరెంట్స్ నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి వంశపారంపర్యంగా పాస్ అయినాయి. సో అందుకని ఈ థియరీని అనే ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్స్ అని చెప్పారు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగేషన్ ఆఫ్ నెక్ అండ్ 4 limbs ఇన్ జిరాఫ్స్. సో జిరాఫ్స్లో ఇలాగే 4 limbs, ముందు కాళ్ళు అండ్ నెక్ రెండు కూడా ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, అవి ఇన్హెరిట్ అయినవి అని చెప్పారు. ఓకే, బట్ అగస్టస్ వీజ్మన్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే హీ టెస్టెడ్ దిస్ థియరీ. ఈ జీన్ బాప్టిస్ట్ లామార్క్ ఏదైతే చెప్పారో థియరీ, ఆ థియరీని లామార్కిజం అంటాము. సో ఆ థియరీ మీద టెస్ట్ చేశారు ఈయన. ఏం చేశారు, హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి హీ స్టార్టెడ్ రిమూవింగ్ ద టెయిల్స్ ఆఫ్ పేరెంటల్ ర్యాట్స్ని తీసుకుని వాటి టెయిల్ని రిమూవ్ చేశారు. సో ఏం జరిగింది, వాటి మధ్యలో మేటింగ్ జరిగేలా చూశారు. సో నెక్స్ట్ జనరేషన్లో ఏమైంది, దే హ్యాడ్ ఆఫ్ స్ప్రింగ్స్ విత్ టెయిల్స్. సో యూజువల్గా ఎలుకలకి టెయిల్ని కట్ చేసి వాటి మధ్యలో మేటింగ్ చేస్తే పుట్టే ఆఫ్ స్ప్రింగ్స్, అంటే ర్యాట్ పిల్లలకి టెయిల్ ఉండకుండా ఉండాలి యాక్చువల్గా లామార్క్ చెప్పిన దాని ప్రకారం కదా. బట్ ఇక్కడ ఏమైంది, వాటికి టెయిల్స్ ఉన్నాయి. సో మళ్ళీ ఏం చేశారు, ఆ పుట్టిన ఆఫ్ స్ప్రింగ్స్కి కూడా టెయిల్స్ని రిమూవ్ చేశారు, వాటిని మేటింగ్ చేశారు. ఆ నెక్స్ట్ వచ్చే జనరేషన్, ఆ నెక్స్ట్ వచ్చే ర్యాట్ బేబీస్కి కూడా టెయిల్స్ ఉన్నాయి. సో ఇలా 1 కాదు 2 కాదు 22 జనరేషన్స్ కంటిన్యూ చేశారు. 22 జనరేషన్స్ పాటు ఏం చేశారు, ర్యాట్ టెయిల్స్ని కట్ చేస్తూ వాటి నుంచి ఆఫ్ స్ప్రింగ్స్కి ఆ క్యారెక్టర్ పాస్ అవుతుందా లేదా అని టెస్ట్ చేశారన్నమాట. బట్ స్టిల్ ఏమైంది, 22 జనరేషన్స్ ఆయన చేసినా సరే స్టిల్ ద ఆఫ్ స్ప్రింగ్ విచ్ వాజ్ ప్రొడ్యూస్డ్ హ్యాస్ ఎ నార్మల్ టెయిల్స్, మళ్ళీ నార్మల్గానే టెయిల్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఏం ప్రూవ్ అయింది అంటే బాడీలీ చేంజెస్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్. లామార్క్ చెప్పినట్టుగా బాడీలో వచ్చే చేంజెస్, మధ్యలో వచ్చే చేంజెస్ ఏవి కూడా ఇన్హెరిట్ అవ్వవు, అంటే వంశపారంపర్యంగా ఏమీ పిల్లలకి పాస్ అవ్వవు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ డిఎన్ఏ మీద ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఆఫ్ స్ప్రింగ్స్కి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మధ్యలో బాడీ మీద అంటే సొమాటిక్ సెల్స్లో జరిగే చేంజెస్ ఏమీ కూడా పాస్ అవ్వవు అని ఎవరు ప్రూవ్ చేశారు, అగస్టస్ వీజ్మన్ ప్రూవ్ చేశారనమాట. ఓకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే జిరాఫ్ నెక్లో కూడా 7 నెక్ వెర్టిబ్రే ఉంటాయి యాజ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనలాగే ఉంటాయి. బట్ మన నెక్లో ఉన్న బోన్స్ చిన్నగా ఉన్నాయి సైజు, వాటి నెక్ బోన్స్ అనేవి ఇలాంగేటెడ్గా ఉంటాయి కాబట్టి వాటి నెక్ అనేది చాలా లాంగ్గా ఉంటుంది.
ఓకే. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎక్వైర్డ్ క్యారెక్టర్. అదేమి ఎక్వైర్డ్ క్యారెక్టర్ కాదు. సో, అగస్టస్ వీజ్‌మెన్ ఏం చేశారు, లామార్కిజం అనేది రాంగ్. బాడీలీ చేంజెస్ ఆర్ నాట్ ఇన్‌హెరిటెడ్. ఓన్లీ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఆన్ జీన్స్ విల్ బీ ఇన్‌హెరిటెడ్ అనేది చెప్పారనమాట మనకి. దిస్ ఈజ్ ఆర్ టాపిక్ లామార్కిజం. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. లైక్ చేస్తేనే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్‌గా అనిపిస్తే మీ క్లాస్‌మేట్స్‌కి కూడా మీరు షేర్ చేయండి. ఇలాంటి 10th క్లాస్ టాపిక్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.